నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సలీం సార్ని. ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం. నిన్న మనం ప్రాస్పెక్టింగ్ గురించి నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ప్రాస్పెక్టింగ్ని మనము కస్టమర్ల దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ నుంచి బిజినెస్ ఏ విధంగా తీసుకురావాలనే దాని గురించి ఈరోజు ఒక 5 సూత్రాలు నేర్చుకున్నాం. పంచసూత్రాన్ని ఎందుకు అంటున్నానంటే, మనం కస్టమర్కు ముందు వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా, కస్టమర్కి మనం అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ విధంగా మనం సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనే విషయం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మన దగ్గర ప్రాస్పెక్టింగ్ రెడీగా ఉందండి. వెంటనే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని కలిసే దానికోసం ఒక కాల్ చేస్తున్నాం. కాల్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనం ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనం కస్టమర్ దగ్గర వెళ్ళే ముందు కొంత మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల మనకు క్లోజింగ్ ఫాస్ట్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా అనుకుంటున్నామంటే, వాళ్ళ కేస్ స్టడీ, మనం జనరల్గా ఎలా కేస్ స్టడీ అంటాం, డాక్టర్ కేస్ స్టడీ చేసినట్టు మన ఏజెంట్ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ, అంటే అతను ఏం చేస్తాడు, వాళ్ళ మేడం గారు ఏం చేస్తారు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనే ఒక మనం కేస్ స్టడీ ఈరోజు వెళ్ళేటప్పుడే స్టడీ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు అక్కడ వెళ్ళినప్పుడు టైం ఎక్కువగా సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ నీడ్ని మనము ఫుల్ఫిల్ చేసిన వెంటనే ఏమవుతుంది, వాళ్ళ నీడ్కి అనుగుణంగా మనము ప్రోడక్ట్ని తయారు చేసుకొని ఒక 2 ప్రోడక్ట్స్ అండి, ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేయొద్దు. ఎందుకంటే 2 ఎందుకుంటున్నానంటే, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, దానికి రిలేటెడ్గా ఉండే ప్రోడక్టే మీరు పెట్టుకోండి. నేను రిలేటెడ్ ప్రోడక్ట్ ఎందుకు అంటున్నాను అంటే, మనం వెళ్ళంగానే జీవన్ లాభ్ చెప్తాం, ఫేవరెట్ ప్లాన్ కాబట్టి ప్లాన్ కూడా చెప్తున్నాం, జీవన్ లాభ్ గురించి చెప్తాం. కస్టమర్ కొంచెం ఆలోచించాడంటే వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, ఉమంగ్లోకి వెళ్ళిపోతాం. అలా కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అతని నీడ్ ఏంటి మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ నీడ్కి సరిపోయే విధంగా మనము ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేదానికోసం కంపారిటివ్ 2 ప్రోడక్ట్లు ఒకదానికి ఒకటి కంపారిజన్ అయ్యేటట్టు ఉండాలి. మనకు ఒక ఫండ్ క్రియేషన్ గురించి మాట్లాడాము. జస్ట్ అతను ఫండ్ వద్దనగానే మనం వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాము, ఇమీడియట్లీ పెన్షన్ కాడకు వెళ్తాం. సో అలా కాదండి, మనమే వాళ్ళకు నిజంగా ఫైనాన్షియల్ అడ్వైజర్. మనల్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎందుకంటాము, మనం వాళ్ళ యొక్క నీడ్ని మనమే ప్రిపరేషన్ చేసుకొని ఒక 2 ప్రోడక్ట్స్ రెడీమేడ్గా తయారు చేసుకొని వెళితే అక్కడ క్లోజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం కస్టమర్ అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం, మనం అప్పటికప్పుడు కస్టమర్ దగ్గర ప్రిపరేషన్ చేస్తాం. బట్ ఇది చాలా వరకు ఫెయిల్యూర్ తీసుకొస్తుందండి, నా అనుభవం మీద చెప్తున్నాను. ఎందుకంటే సెల్లింగ్ పాయింట్స్, మనం ఇంత ప్రిపేర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్కి ఏం చెప్పాలి, థర్డ్ పాయింట్ అనుకోండి, కస్టమర్కి ఏం చెప్పాలి, మనం ప్రోడక్ట్ ఫ్యూచర్ అండ్ బెనిఫిట్స్ కానించి స్టార్ట్ చేయాలి. మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంత కడితే ఇంత సమ్ అష్యూర్డ్ వస్తుంది, ఇంత రిస్క్ కవర్ వస్తుంది, ఇలా చెప్తాం. అలా కాదండి, మనం మెచ్యూరిటీ కానించి స్టార్ట్ చేయండి. సార్, మనం ఈ పాలసీ తీసుకుంటున్నాము, దీనివల్ల మనకు ఫ్యూచర్లో మీ పాప మ్యారేజ్కి ఆర్ ఎడ్యుకేషన్కి, మీ పెన్షన్కి ఎంతైతే బెనిఫిట్ వస్తుందో బెనిఫిట్ కానించి మీరు స్టార్ట్ చేయండి. అందులో ఉండే ఫ్యూచర్స్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఏ విధంగా అర్థం కావాలంటే, ఇన్ని ఆ ప్రోడక్ట్లో ఉన్నాయా. సపోజ్ మనం అట్లీస్ట్ మనం ప్రోడక్ట్ ఏ విధంగా చెప్పగలిగేటట్టు ఉండాలంటే, ఒక 10 పాయింట్లైనా మనం ఐడెంటిఫై చేసి చెప్పగలిగేటట్లు ఉండాలి. ఈ పాయింట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మనం వాళ్ళకి వివరించే బెనిఫిట్స్ అట్లీస్ట్ ఒక 10 కనపడాలి వాళ్ళకు. సో మా ప్రోడక్ట్లో ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. అతను వినేటప్పుడు కాస్త టైం ఇవ్వండి, వరుస పెట్టి చెప్పడం కాకుండా ఒక స్టెప్ బై స్టెప్ 1 బై 1 ఇలా చెప్పడం వల్ల కస్టమరు వింటాడు. ఫస్ట్ మనం చెప్పిన పాయింట్ని. అగైన్ బ్రోచర్స్ అండి, బ్రోచర్స్ ఎలా ఉండాలి అంటే మన సెల్ఫ్గా తయారు చేసుకునే ఉండాలి. నేను మళ్ళీ ఈ పాయింట్ రిపీట్ చేస్తున్నాను, మనం సెల్ఫ్గా తయారు చేసినవి ఉండాలి. మనం ఏదో ఒక యాప్లో నుంచో లేదంటే ఇంకొక ఏదో ఒక గ్రూప్లో నుంచో వచ్చిన దాన్ని కట్ చేసి కింద సలీం సార్ అని రాసుకోవడం దయచేసి ఇది నేను తప్పు అనను, దాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఈ సేమ్ ప్రోడక్ట్ని ఇంకొక ఏజెంట్ పంపించుంటాడు. అగైన్ అదే ప్రోడక్ట్ని మనం కట్ చేసి కన్యాదాన్ అంటే, నేను కన్యాదాను అని పర్టికులర్ ఎందుకంటున్నానంటే, ఆల్మోస్ట్ కన్యాదాన్ ప్రతి వారంలో ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది.
మళ్ళా చెప్తాను, కన్యాదానం మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అంటే కన్యాదానం రిపీట్ కావడం వల్ల తప్పు అని నేను అనటం లేదు, బట్ మనం కొంచెం కొత్తగా ఉండాలి. ఎక్స్ ఏజెంట్ పంపించిన కన్యాదానే మన దగ్గర ఉండకూడదు, వై ఏజెంట్ పంపించిన కన్యాదానే మన దగ్గర ఉండదు. సంథింగ్ స్పెషల్ ఈజ్ సలీం అన్నట్టు ఉండాలి. అంటే ఏజెంట్ పేరు సెల్ఫ్, నేను నా పేరు అన్నాను కాబట్టి సంథింగ్ స్పెషల్ ఆన్ ఏజెంట్ అన్నట్టు ఉండాలి. కానీ ఏదో ఒక కంపెనీ తయారు చేసిన దాంట్లో నుంచి మనం కట్ చేసి, లేదంటే ఆ కంపెనీ యొక్క మనం కొని దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్వర్డ్ చేసి, అక్కడ క్లియర్ గా ఉంటుంది. నేను ఏ యాప్ పేరు చెప్పను, ఆ యాప్ పేరు కూడా ఉంటుంది. అంటే దాన్ని తయారు చేసింది ఎవరు, వాళ్ళని XYZ అనే కంపెనీ. బట్ ఇక్కడ మన రోల్ ఏంటి అంటే, నేను ఏ కంపెనీ తప్పు పట్టబడదని కాదు, అక్కడ మీరు స్పెసిఫిక్ గా ఒక పేపరు పెన్ను మీద మీరు అందుకే నేను చెప్తున్నాను బిఫోర్ ప్రిపరేషన్ అని ఎందుకు అన్నానంటే, మీరు పేపర్ పెన్ మీద మీరు ప్రిపేర్ అవ్వండి. ఒక జీవన్ లాభ్ని ఎలా ఇవ్వాలి, ఒక ఉమంగ్ని ఎలా అమ్మాలి, ఉత్సవ్ని ఎలా అమ్మాలని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది కస్టమర్ దగ్గర సో మిస్టర్ సలీం సార్ అంటే ఏజెంట్ సలీం సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ మీరు ప్రతి ప్రోడక్ట్ బై హ్యాండ్తో రాసి చూపించండి. నేను టెక్నాలజీకి విరుద్ధం కాదు, బై హ్యాండ్తో రాయడం వల్ల సలీం సార్కి ఒక ప్లాను ఎక్స్ ఏజెంట్ తీసుకొచ్చాడు. ఈ ప్లాన్ ఏంటో నా కోసం పుట్టినట్టుంటుంది, బట్ జీవన్ లాభ్ అందరికి జీవన్ లాభే, ఉమంగ్ అందరికి ఉమంగే. మీరు ఎప్పుడైతే సలీం సార్కి ఈ ప్రోడక్ట్ అని చెప్పి చేత్తో రాస్తూ ఉంటారో, అతని అబ్జర్వేషన్ అంతా మీరు పెన్ను పెట్టిన దగ్గరే ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ అండ్ గోల్డెన్ ట్రెడిషనల్ పాయింట్ అండి. దీన్ని మనం వదిలేస్తున్నాం ఈరోజు. ఒక ప్రింట్అవుట్, ఒక యాప్లో నుంచి ప్రింట్అవుట్ తీసుకోవడం, కింద ఆడ ఉంటుంది ఆల్ ఇన్ వన్. సారీ సార్, నేను ఎందుకంటే యాప్ పేరు చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. అక్కడ కింద ఈయన పేరు రాసుకుంటాడు. ఇది ఆల్ ఇన్ వన్ తయారు చేసినట్ట, ఆ ఏజెంట్ తయారు చేసినట్ట? ఆల్ ఇన్ వన్ తయారు చేసినట్టే, దాన్ని కాపీ కొట్టినట్టే ఏజెంట్. మనం తెలుసుకునే దానికోసం నేర్చుకోండి. నేను ఏ యాప్ని ప్రమోట్ చేయడం కాదు, ఏ యాప్ని నేను దాన్ని ఏమంటారు చేయకూడదని చెప్పడం అని కాదు. కాబట్టి కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి గమనించండి. కస్టమర్ మనల్ని గమనిస్తున్నాడండి, ఆ విషయం మనం గమనించటం లేదు. ప్రిపేర్ అయి వెళ్ళడం బిఫోర్ ప్రిపరేషన్కి ఇవి. ఇంకొకటి, మనం వెళ్ళినప్పుడు మన డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో, మన బ్యాగ్ కానీ లేదా బ్రీఫ్ కేస్ కానీ అంత అందంగా ఉండాలి. అక్కడ మనం అలా ఓపెన్ చేసి వెంటనే ఏముండాలి, మనకు సంబంధించిన అన్ని ఫామ్స్ ఉండాలి. ఒక 300, 360 ఈ ఫామ్స్ కాదు. రివైవల్కి సంబంధించిన ఫామ్ ఉండాలి, లోన్కి సంబంధించిన ఫామ్ ఉండాలి. ఆల్మోస్ట్ మన బిజినెస్కి ఏదైతే ఫామ్ అవసరం ఉంటాయో అవన్నీ ఫాము ఒక ఫోల్డర్లో ఉండాలి. ఎందుకు అంటే, మనం చెప్తుంటాం, సార్ మీకు ఏదైనా పాత పాలసీలు కావాలంటే మేము లోన్ ప్రొవైడ్ చేస్తామండి అంటాం. ఓకే సార్, నా పాత పాలసీ ఒకటి ఉందండి, దీనికి లోన్ ప్రొవైడ్ చేయండి అంటే మనం ఏం చేస్తాము, వెనువంటే ఏం చేస్తాం, సార్ రేపు లోన్ ఫాము ఆఫీస్ నుంచి తీసుకొస్తాము అంటాం. అప్పుడు ఏమైంది? అదే మన దగ్గర లోన్ ఫామ్ ఉంది, ఓకే సార్ మీరు సంతకం పెట్టండి, మీ ఆటోగ్రాఫ్ చేయండి, రేపు సాయంత్రం కల్లా మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చే పూచి ఏజెంట్గా నా బాధ్యత అన్నామనుకోండి, కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడండి. నేను ఒక సర్వీస్ మోటివ్లో చెప్తున్నాను. సో నెక్స్ట్ మీరు ఏది చెప్పినా అతను వినే పరిస్థితికి వస్తాడు. 3 పాయింట్లు నేర్చుకున్నాం. 4వ పాయింట్, ఇంప్రెసివ్ రోల్ ఫర్ ఏజెంట్. మనం కస్టమర్ని ఎలా ఇంప్రెస్ చేయగలగాలి, మనం మాట్లాడే మాటల విధానంలో అతనికి ముందు నచ్చాలి. స్వీట్ వాయిస్ రావాలి. స్వీట్ వాయిస్ అంటే స్వీట్ తినడం అని కాదు, మన వాయిస్లోనే అంత క్లారిటీ కనపడాలి. అతని కోసం మనం ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామేమో అనే విధంగా అనిపించాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది. సో రెండోది, లిజనింగ్ అండి, కేర్ఫుల్. అతను ఏం చెప్తున్నాడో ముందు వినండి. మనం ఏం చేస్తాం, దానికి ఇట్లా ఇంటూ కొడుతుంటాం. ఎందుకు కొడతాం? మనం ముందు ఆయన చెప్పిన దాన్ని మనం ఇంటూ కొడుతుంటాం. కాదండి, ఆయన చెప్తున్నది మీరు 100% వినండి. విన్నప్పుడు ఏమవుతుంది, అతను ఏం చెప్తున్నాడో అనేది ముందు మనకు తెలుస్తుంది. దాన్ని అనాలిసిస్ చేయండి, అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది. అనాలిసిస్ చేసి అప్పుడు మీరు మాట్లాడితే దానివల్ల ఏమవుతుంది, కస్టమర్ కూడా నేను చెప్పింది ఏజెంట్ వింటున్నాడు అనే ధోరణికి వస్తాడు. మనం చెప్పేది తప్పు కాదు, అతను వేరు, అతను తప్పు కాదు. ఎందుకంటే అతను మన కస్టమర్గా డబ్బులు పే చేస్తున్నాడండి. ఎప్పుడైతే మనం వినింది
చెప్పింది విని మనకు డబ్బులు ఇస్తాడో అప్పుడే మనకు సేల్ క్లోజ్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా నేను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ పాయింట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు తెలిసినవే, అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. మన కాన్సెప్ట్ అంతా అమ్మేదాని మీద ఉంటుంది. బట్ అమ్మేదాని మీద కాదండి, కస్టమర్ చేత కొనుగోలు ఎలా చేయించాలని దాని మీద ఉండాలి. ఇక ఫైనల్ పాయింట్, 5వ పాయింట్. ఈ 5వ పాయింట్లోనే మొత్తం స్టోరీ అంతా ఉంటుంది. ఎందుకంటున్నానంటే, మన ఎన్నేళ్ళ అనుభవం అనేది 30 ఏళ్ళున్నా, 3 ఏళ్ళున్నా, 3 నెలలున్నా అతను మాట్లాడే విధానంలోనే అనుభవం ఉంటుంది. పాలసీ క్లోజ్ చేసేదానికి మనం ఎన్ని విధాలుగా టెక్నిక్స్ ఉపయోగించాలి, ఇక్కడ ఉపయోగించండి. మనము ఒక ప్లాన్ ని క్లోజ్ చేసేదానికి ఎన్ని విధాలుగా మన టెక్నిక్ వాడచ్చు, అన్ని టెక్నిక్స్ వాడండి. అగైన్ అతను చెప్పినప్పుడు అన్ని విన్నాడండి, చివరిలో ఏదో ఒక అబ్జెక్షన్ పెడతాడు. ఆ అబ్జెక్షన్ అప్పుడు మనం ఏం ఆలోచించాలా? సార్, ఈ పాలసీ మీరు తీసుకోవడానికి, అంటే ఇమీడియట్లీగా ఇప్పుడు తీసుకోవడానికి అవసరం ఏంటి? ఒకవేళ తీసుకోకపోతే ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఇబ్బంది ఏంటి? మళ్ళీ పాయింట్ బాగా క్లియర్గా వినండి. ఈ పాలసీ ఇప్పుడు మీరు తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు తీసుకోకుండా తర్వాత తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి? అతని సమాధానాన్ని నిదానంగా, ఓపికగా మీరు వినండి. మళ్ళా చెప్తున్నాను, అతని సమాధానాన్ని నిదానంగా అతను చెప్పేంతసేపు ఓపికగా వినండి. దానివల్ల ఏమవుతుంది, అతని ఒక 10 పాయింట్లు, మనం ఎట్లా మన ప్రోడక్ట్లో 10 పాయింట్లు ఏ విధంగా ప్లస్లు చూపిస్తామో, అతను తీసుకునేదానికి ప్లస్లు చెప్పమండి. ఒకవేళ తీసుకోకపోవడానికి నెగిటివ్స్ చెప్పమనండి. అతని దగ్గర నెగిటివ్స్ ఉండవండి. మనం ఆలోచిస్తాం, అక్కడ అతని నెగిటివ్సే ఉండవు. పాలసీ తీసుకోకపోవడానికి రీజన్ ఏమీ చెప్పలేడు. డబ్బులు లేవు అనేది అసలు టోటల్ అబ్జెక్షన్ కాదు. డబ్బులు లేవు అనే అతను అబ్జెక్షన్ ఇచ్చాడంటే మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేయడంలో ఎక్కడో లోపం ఉందని అర్థం. అలా పిల్లల ఎడ్యుకేషన్కి డబ్బులు లేవంటాడా? ఆ పాప మ్యారేజ్కి డబ్బులు లేవంటాడా? అగైన్ ఆయన పెన్షన్కి డబ్బులు లేవంటాడా? అతని దగ్గర డబ్బులు ఉన్నాయండి. డబ్బుల్ని మనం అతని జేబీలో నుంచి ఎల్ఐసి అకౌంట్కి, అంటే ఎల్ఐసి పాలసీ రూపంలో అకౌంట్లకి తీసుకురావడంలోనే మన అనుభవం జోడించాలి. దానికే ఈరోజు మన గవర్నమెంట్, అదే మన సంస్థ మనకు ఒక ప్రొఫెషనల్లీగా డబ్బులు ఇస్తుంది. సో మనం ఈ చిన్న పాయింట్లు చూసేదానికి, చిన్న పాయింట్లు మనకు తెలిసిన పాయింట్లే, బట్ క్లోజ్ చేసేదానికి అక్కడ వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ అతను చెప్పింది వినక, లేదా మనం చెప్పిందే అతను వినాలనే ఒక కోరిక, ఇలా కాదండి. విన్ అవ్వాలంటే నేను చెప్పింది మీరు వినగలగాలి, మీరు చెప్పింది నేను వినగలగాలి. నేనే చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది, వింటాడు, చివరిలో అతనికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. లేదు, ఆయన చెప్పిందే మనం విన్నాము, ఆయన చెప్పిన దాంట్లో విని అతనికి ఇంకా ఆ ప్రోడక్ట్ ఏ విధంగా అర్థం కావలేదు, లేదా ఆ కాన్సెప్ట్ ఎందుకు అర్థం కాలేదు అనే దానికి చిన్న మన అనుభవం జోడిస్తే ఆటోమేటిక్గా పాలసీ అయితే 100% క్లోజ్ అవుతుంది. దీని ముందు 2 వీడియోలు నేను ఓన్లీ ప్రాస్పెక్టింగ్ గురించి చెప్పాను. ఈరోజు ప్రాస్పెక్టింగ్ అయిన కస్టమర్లను రూపం మార్చుకోవాలా అనుకుంటే మనం బిఫోర్ కస్టమర్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన చిన్ని, నేను అంటాను దీన్ని చిన్ని జాగ్రత్తలే అంటాను. ఈ చిన్ని జాగ్రత్తలు మనం 100% పర్ఫెక్ట్గా మనం కేర్ తీసుకొని వెళితే కస్టమర్ దగ్గర మనము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ పెన్, మంచి బ్రాండెడ్ పెన్ జేబులో ఉండడం చూడండి, అది రాస్తూ ఉండాలి. రెండవది, మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మన దగ్గర ఉండే పెన్, మనం రాసే పెన్ను, ప్రజెంటేషన్ ఇచ్చే పెన్ను డిఫరెంట్గా ఉండాలి. ప్రజెంటేషన్ ఇచ్చే పెన్లు 2 కలర్స్ వాడండి. బెనిఫిట్స్ వచ్చే దగ్గర అంతా గ్రీన్ కలర్ వాడండి. అతను పర్టికులర్గా మనం రాసే ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంటాడు. గ్రీన్ కలర్ దగ్గర అతనికి వచ్చే ప్రతి బెనిఫిట్స్ రాయండి. ఒకవేళ అతను తీసుకోకపోతే వచ్చే ఇబ్బందులు అనే దగ్గర రెడ్ ఇంక్ వాడండి. చూడండి, ఇప్పుడు 2 కలర్స్ వాడడం వల్ల అతని కాన్సన్ట్రేషను, మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మన బ్లూ పెన్ను,
అదేవిధంగా బెనిఫిట్స్ చెప్పేటప్పుడు గ్రీన్ పెన్ను, ఏదన్నా ఇబ్బంది అనే దగ్గర మనం జనరల్గా రెడ్ సిగ్నల్ చూపిస్తాం కదా, అట్లా రెడ్ సిగ్నల్ ఉండే దగ్గర రెడ్ పెన్ను. చూడండి, మనం రాయడం వల్ల మనం ఏదైతే మనం లెటర్ హ్యాడ్ మీద రాస్తామో ప్రతిదీ అతను పరిశీలిస్తాడు. పాంప్లెట్ ఇస్తే ఏం చేస్తాడు, ఓకే సార్ నేను చదివేసి మా మేడం గారితో డిస్కస్ చేసి రేపు ఎల్లుండిలో మీకు కాల్ చేస్తాను రండి. సో అది తప్పేం కాదు, అతని ఆలోచన విధానం కూడా కరెక్టే. మనం పేపర్లో ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల అది ఏం ప్లాను, ఎక్కడ, ఏంటి అనేవి రెండోవి కనపడవు. అగైన్ మన ప్రజెంటేషన్ యాప్ల ద్వారా ఇచ్చిన ప్రజెంటేషన్లో ఏముంటుంది, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎంత కట్టాలి, ఎంత వస్తుంది, ఎంత ఇస్తాం. సార్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మనం అతనికి పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేసేది రెండే. ఒకటి, కస్టమర్ డబ్బులు ఎంత కట్టాలి, కట్టిన తర్వాత అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవి రెండు మాత్రమే కస్టమర్. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇవి రెండు మాత్రమే వింటాడు. మీరు మధ్యలో చెప్పిన ఏ పాయింట్లు అతను గుర్తుండవు. సార్ పర్ మంత్ లేదా పర్యాణం 1,00,000 కడుతున్నాను, లేదా పర్యాణం 2 lakhs కడుతున్నాను, ఇదొకటే గుర్తుంటుంది. లాస్ట్లో అతనికి ఏమో గుర్తుంటుంది, చివరిలో నాకేమొస్తుంది, ఇవి రెండే. ఇవి కొంచెం మనం దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాము అంటే బిజినెస్ క్లోజ్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు మీరు చక్కగా మాట్లాడేదానికి అవకాశం ఇస్తున్నారు. నాదొక చిన్న విన్నపం అండి, ఎందుకంటున్నానంటే ఏజెంట్స్ కమ్యూనిటీకి ఈ చిన్న చిన్న పాయింట్స్ తెలియవని కాదు మళ్ళా నేను చెప్పడం. నా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అలా ఒకరికొకరు షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను నా యొక్క ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ ఉన్నా కూడా రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీకోసం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి నాదో చిన్న విన్నపం, మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి ఓపిక్గా నా వీడియోలని వింటూ వేరే వాళ్ళకి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నా యొక్క ఛానల్ని పురోగభివృద్ధికి దోహదపడుతున్న ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులకు, క్రియా మిత్రులకు, డిఓస్కి, ఎస్బిఎస్ఆర్స్కి, ఏవిఎంస్కి, బిఎంస్కి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞత నమస్సుమాంజలి తెలియజేస్తూ థ్యాంక్ యూ.